హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బేబీకార్న్తో మంచూరియాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే బేబీకార్న్ని ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 50% కుక్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ని, అలాగే హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్ని, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు మైదా, అలాగే 1 స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వల్ల మంచూరియా క్రిస్పీగా వస్తుంది. ఆ తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇంట్లోకి ఒక్కొక్కటిగా బేబీకార్న్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్, అలాగే కొద్దిగా సోయా సాస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా టమాటో కెచప్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వైట్ వెనిగర్ని కొద్దిగా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సాసెస్ అన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. సాస్ మొత్తం ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ కుక్ అయి ఉన్నాయి కాబట్టి ఒక 2-3 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, టేస్టీ బేబీకార్న్ మంచూరియా రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.